ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్, మై లిటిల్ హ్యాపీనెస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే చికెన్ బిర్యానీ చేశాను. అసలు వండకూడదు అనుకుంటూ చేశాను అనమాట. వండకూడదు, ఈరోజు వెజ్జే వండాలి అనుకున్నప్పుడు మళ్ళీ సడన్గా థాట్ మారిపోయింది అనమాట. చికెన్ బిర్యానీ వండాలని పిల్లలు స్ట్రెస్ వల్ల మళ్ళీ చికెన్ బిర్యానీ వండడం అయితే జరిగింది. కాబట్టి టైం మాత్రం నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంది. హాఫ్ అన్ అవర్లో కర్రీ అలాగే చికెన్ బిర్యానీ వండేసాను. దీంట్లోకి అయితే ముందు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ కొంచెం నెయ్యి వేసాను. తర్వాత ఇందులో బిర్యానీ హోల్ మసాలా, తర్వాత అన్నీ చాప్ చేసుకుని అన్నీ వరుసగా వేసేసాను. ఒకదాని తర్వాత అన్నీ కలిపి వేసేసాను అనమాట. ఎందుకంటే టైం లేదు కదండి, దానివల్ల టైం సేవ్ అవ్వడానికని ముందు మసాలాలు వేసాను. తర్వాత బఠానీ, తర్వాత పచ్చిమిర్చి అవన్నీ వేసాను. ఆనియన్స్ వేసాను. తర్వాత అక్కడ ఎర్రగా వేగిపోయినాయి కదా, జీడిపప్పు కూడా వేసాను. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసేయాలి. ఇవంతా కూడా నేను చాలా ఫాస్ట్గా చేసేసానండి. తర్వాత దీంట్లో కొంచెం ధనియాల పొడి, తర్వాత గరం మసాలా వేసాను. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసాను. మీలో ఎంతమంది బిర్యానీ లవర్స్ ఉన్నారో చెప్పండి. మాకు మాత్రం చాలా ఇష్టం. నేను ఈ లోటాతో నేను 2 లోటాల రైస్ అయితే తీసుకున్నాను. దీనికి 2.5 అయితే వేసాను. తర్వాత నేను రైస్ వేసేసాను. తర్వాత చూడండి, రైస్ వేసి కుక్ అయిన తర్వాత ఆ క్లిప్ ఏదో మిస్ అయిపోయింది. తర్వాత ఇది బాగా కుక్ అవడానికి అయితే నేను మూత పెట్టేశాను. చూసేయండి, ఒక పావు గంటలోనే మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. నేను దీన్ని సిమ్లో పెట్టేయడానికి పైన లైట్గా బిర్యానీ మసాలా, కొంచెం అంత నెయ్యి అయితే వేసేసాను. ఒక 5 మినిట్స్ తర్వాత మనం చూసినట్లయితే బాగా మనకి మగ్గిపోతుంది. చూడండి, 5 మినిట్స్ తర్వాత అయితే వెయిట్ చేసి చూస్తే చూసారా, మొత్తం అంతా మగ్గిపోయి ఉంటుంది. మనమైతే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. మనం ఫాస్ట్గా చేయాలనుకున్నప్పుడు ఇలాంటి స్పీడ్గా అయితే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం ఈజీగా అయితే బిర్యానీ అయితే చేసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో నచ్చినతే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్, ప్లీజ్.